ఇతను లలితాదిత్య గన్నవరం. శృంగేరిని రిప్రజెంట్ చేస్తూ ఇద్దరు అడుక్కునే బిచ్చగాళ్ళకి, కన్వర్టెడ్ గాళ్ళకి సాయిబాబా గురించి ఇంటర్వ్యూ ఇచ్చాడు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఆయన ఆదిశంకరాచార్య గురించి ఏదో చెప్తున్నారు. నేను దాన్ని ఏం కాదనట్లేదు. అతను ఎట్లయితే వాళ్ళ గురువు గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడో, నేను సాయిబాబా గురించి అతను చెప్పిన సమాధానాలకే రిప్లై ఇస్తా. సో చూడండి, ఇప్పుడు ప్లే చేస్తా. మౌనతో నిష్పతంతి శంభోర్మూర్తి. మౌనాన్ని వదిలి వటవృక్షాన్ని వదిలి వచ్చిన శివమూర్తి శంకరాచార్యులు. కాబట్టి దక్షిణామూర్తి యొక్క రూపం కిందనే మనం పెట్టుకుంటూ ఉంటాం. అందుకని శిష్టాచారంలో అని ఒక ఎటకారమైన నవ్వు నవ్వాడు కదా, అదే శిష్టాచారం ప్రమాణంతో చెప్తా. సంప్రదాయంలో మనకు వస్తుండేది ఏంటంటే, శంకరాచార్య విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు కింద దక్షిణామూర్తి యంత్రం పెట్టి అలవాటు ఉంది. ఏదో ఒక యంత్రం పెట్టాలి కదా. కాబట్టి మనకి పురాణాల ప్రకారం దక్షిణామూర్తి యొక్క రూపం శంకరాచార్య కాబట్టి దక్షిణామూర్తి యంత్రంతో ప్రతిష్ఠాదులు చేయడం ఉంది. అదేవిధంగా 33వ జగద్గురువులు కాలటిలో భగవత్పాదుల జన్మస్థానాన్ని నిర్ధారించి అక్కడ మఠ స్థాపన చేసి అక్కడ భగవత్పాదుల్ని పెట్టినప్పుడు కూడా ప్రత్యేకించి దక్షిణామూర్తి యంత్రాన్ని పెట్టి అక్కడ ప్రతిష్ఠాదులు జరిగాయి అని మనకి. సో దక్షిణామూర్తి ఆదిశంకరాచార్యలాగా వచ్చాడు అని ఒక రిఫరెన్స్ చూపెట్టాడు. నేను దానికేం కాదనట్లేదు. కానీ దక్షిణామూర్తి ఆదిశంకరాచార్యలాగా వచ్చినప్పుడు మరి వీళ్ళకి మూల గురువైన ఆదిశంకరాచార్యని వీళ్ళు దక్షిణామూర్తి యంత్రం పెట్టుకొని ప్రతిష్టాపన ఇవన్నీ చేయొచ్చు. మరి దాని బదులు ఆల్రెడీ ఉన్న దక్షిణామూర్తినే విగ్రహంలాగా పెట్టి అదే దక్షిణామూర్తి యంత్రం ఆ విగ్రహం కింద పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ దక్షిణామూర్తి స్వరూపంలోనే ఆదిశంకరాచార్యని చూసుకోవచ్చుగా. చూసుకోరు. ఆదిశంకరాచార్య విగ్రహం పెట్టాలి, కింద యంత్రం పెట్టాలి. మరి ఇక్కడ సాక్షాత్తు దత్తాత్రేయ స్వామియే శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా వచ్చి శ్రీపాద శ్రీవల్లభ స్వామియే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో చాప్టర్ నెంబర్ 45లో నేనే సాయిబాబాలాగా వస్తా అని చెప్పి హనుమంతుడికి చెప్పినప్పుడు అది మేము ప్రమాణంగా ఎందుకు తీసుకోవద్దు? ఇక్కడ నేను చరితామృతం గురించి ఎందుకు మాట్లాడుతున్నా అని అంటే, ఇతను పోయిన అక్టోబర్లో ఒక కామెంట్ పెట్టిండు. ఏమని? ఇక డిస్ప్లే చేస్తున్నా చూడండి. శ్రీపాదుడు చెప్పిన దానికన్నా ఇంకొక ప్రమాణం లేదు సాయిబాబాకి అన్నట్టు పెట్టిండు అన్నట్టు. మరి శ్రీపాదుడు వాక్యే ప్రమాణం. ఎందుకంటే శ్రీపాదుడు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి కాబట్టి. మరి ఆయన వాక్కుని మేము ప్రమాణంగా తీసుకొని సాయిబాబాని గురుస్వరూపంగా ఆరాధిస్తే ఇతనికి ఏం తప్పయింది? మరి ఇప్పుడు వీళ్ళు ఆదిశంకరాచార్యని పూజించుకుంటే తప్పు లేదు, ఇక్కడ సాయిబాబాని పూజిస్తే మాత్రం ఇతనికి తప్పైంది అన్నట్టు. ఒకసారి మళ్ళీ ఇది వినండి. శిష్టాచారంలో సంప్రదాయంలో మనకు వస్తుండేది ఏంటంటే, శంకరాచార్య విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు కింద శిష్టాచారం అన్నాడు కదా, అంటే వీళ్ళ గురువులు వీళ్ళకి శిష్టులు. ఎందుకు అని అంటే సంప్రదాయంలో వచ్చారు కాబట్టి. అట్లా మీరు చూస్తే మరి ఇందాక ఈయన ఎవరి గురించి చెప్పిండు? 33rd జగద్గురు గురించి చెప్పిండు. ఒకసారి ఆయన ఫోటో వీళ్ళు పెట్టిన దాంట్లో నుంచే డిస్ప్లే చేస్తే చూడండి. ఈయన శృంగేరి 33వ జగద్గురు సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి స్వామి వారు. ఇక్కడ ఏం చెప్పిండు? భగవత్పాదుల జన్మస్థానాన్ని నిర్ధారించి అక్కడ మఠ స్థాపన చేసి అక్కడ భగవత్పాదుల్ని పెట్టినప్పుడు కూడా ప్రత్యేకించి దక్షిణామూర్తి యంత్రాన్ని పెట్టి అక్కడ ప్రతిష్ఠాదులు జరిగాయి అని మనకి. సో ఆదిశంకరాచార్య ఎక్కడ పుట్టారు అనేది 33rd జగద్గురు వల్ల తెలిసింది అని చెప్తున్నాడు. అక్కడ కూడా ఆదిశంకరాచార్య విగ్రహం ఒకటి పెట్టి కింద దక్షిణామూర్తి యంత్రం పెట్టి ప్రతిష్టాపన చేసిరని చెప్తున్నారు. మరి 33rd జగద్గురు ప్రమాణమే కదా, ఆదిశంకరాచార్య అక్కడ పుట్టారనేది ప్రమాణమే కదా. మరి ఆ 33rd జగద్గురువే కాలడిలో ఆదిశంకరాచార్య పుట్టిన ప్లేస్లో ఒక శిలాఫలకం పెట్టి అక్కడ ఆదిశంకరాచార్య పుట్టింది 2000 సంవత్సరాల క్రితం అని చెప్పి పెట్టిర్రు అని చెప్పి కంచి పీఠంకి సంబంధించిన చెల్లా విశ్వనాథ శాస్త్రి గారు చెప్పారు అన్నట్టు. 1910 ఆ ప్రాంతాల్లో శివాభినవ సదా వారు నృసింహ భారతీ స్వామి వారు వారు పీఠాధిపతులుగా ఉన్నారు. శృంగేరికి ఇప్పుడు తుంగా తీరంలో ఉన్న శృంగేరి మఠానికి వారు ఉన్నప్పుడు వారు అక్కడ ఆదిశంకర నుండి ఆయన జన్మస్థానాన్ని అది గుర్తించడం, అక్కడ మఠం ఏర్పాటు చేయటం అంతా జరిగింది. జరిగినప్పుడు అక్కడ ఒక శిలాశాసనం వేశారు. ఆయన ఏం చేశారంటే ప్రాయశః 2000 సంవత్సరాల క్రితం అని చెప్పి ఆయన రాయించారు. అంటే కీర్తిపూర్వం 44 అనే విషయాన్ని
ఆయన శిలాశాసనం వేయించారు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఓహో, ఏ సంవత్సరం అండి? 1910. మరి ఇతను ఏదైతే జగద్గురు గురించి చెప్పారో అదే జగద్గురు ఆదిశంకరాచార్య పుట్టింది 2000 సంవత్సరాల పూర్వం అని చెప్పినప్పుడు, శృంగేరి పీఠంని ఆయన రిప్రజెంట్ చేస్తున్నప్పుడు శృంగేరి టైం లైన్ ప్రకారం 1200 years అని పెట్టొచ్చుగా శిలాఫలకం. పెట్టలే. వీళ్ళ టైం లైన్ని కూడా ఆయన అతిక్రమించి 2000 సంవత్సరాల క్రితం అని రాసిరు అన్నట్టు అక్కడ. ఇప్పుడు ఆ శిలాఫలకం లేదు. ఎందుకో మరి ఇతనే చెప్పాలి. ఇప్పుడు ఒకవేళ 2000 సంవత్సరాలు అని చెప్పి శిలాఫలకం అక్కడ ఉంటే శృంగేరి టైం లైన్కి అది ఎక్కడ మ్యాచ్ అవ్వదు. వాళ్ళ జగద్గురువే కాంట్రడిక్షన్ చేసిరని కదా మరి టైం లైన్ని. దాని గురించి ఏం సమాధానం చెప్తాడు? కానీ ఇతను వచ్చేసి వేరే వాళ్ళకి ప్రమాణాలు చెప్పడం స్టార్ట్ చేసిండు అన్నట్టు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా, సాయిబాబాతో పెట్టుకున్న పీఠాలు కూడా బాగుపడలేదు, జాగ్రత్త జాగ్రత్త అని. ఇప్పుడు ఏమైంది? అక్కడ మధ్వ పరంపర నుంచి వీళ్ళకి మంచి గొడవ జరుగుతుంది అన్నట్టు. ఈ సంప్రదాయాలు గొడవలు పడతాయి. నార్మల్ పీపుల్కి వీళ్ళు జ్ఞానం ఇవ్వడానికి వస్తారు అన్నట్టు. సరే, వీళ్ళు ఏమన్నా కింద ఉన్న 3 వర్ణాల వాళ్ళని ఉద్ధరిస్తున్నారా అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే బ్రాహ్మణులకు ఉన్నంత యాక్సెస్ మిగతా 3 వర్ణాల వాళ్ళకు ఉండదు. మరి సాయిబాబా గుడికి, గురువుల గుడికి, అవధూతల మందిరాలకి, గుడులకి అందరూ పోతా ఉంటే దాన్ని ఈకోసిస్టమ్ని డిస్టర్బ్ చేయడానికి ఇతను ఎవరు? ఇతని పీఠానికి సంబంధించి ప్రమాణాలే ఇతనికి తెలియదు. ఇతను అన్నాడు ఇంతకుముందు ఆ 2 బిచ్చగాళ్ళతో చేసిన ఇంటర్వ్యూలో, చతురామ్నాయ పీఠాల్లో ఎక్కడ ఏ జగద్గురువు కూడా అల్లానామం చెప్పలేదు, మరి అప్పుడు మనం ఎట్లా తీసుకుంటాం అన్నాడు. ముఖ్యంగా అన్నమాట ఏమిటంటే, సాంప్రదాయకులు, శిష్టులు, నిజమైన మన సనాతన ధర్మానికి హిందువులు చెందిన గురువులు అల్లా పదం వాడరు అన్నమాట. అది స్పష్టంగా పచ్చిగా నాతో అన్నమాట. అల్లా నన్ను రక్షించాడు, అల్లా నన్ను కాపాడాడు. మన సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు నిజమైన గురువులు అయితే వాళ్ళు ఎవ్వరూ ఇట్లా అనలేదు. పూర్వపీఠాధిపతులు కానీ, ఏ ఆమ్నాయ పీఠాధిపతి అయినా కానీ, వేదంలో ఏ ఋషి అయినా కానీ, నిజంగా సాంప్రదాయకమైన సన్యాసులు కానీ అట్లాంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఈ మాట అనలేదు. కాబట్టి ఆ మాట అన్నారంటే వాళ్ళని ఎలా మనం ఒప్పుకుంటాము? మరి భారతీ తీర్థ స్వామి వాళ్ళ గురువు అభినవ విద్యాతీర్థ స్వామి వారు ఒక ముస్లిం పిల్లోడికి నయం చేయాల్సి వస్తే ఖురాన్లో సూరా 94 చదివి అందులో 8 పాయింట్లు చదివి బిస్మిల్లాహి రెహమానిర్ రహీం అని చదివి అతనికి నయం చేసిండు. మరి పూర్వ ఆచార్యుల చరిత్ర ఇతనికి తెలియదు. ఇతను వచ్చేసి పక్కన వాళ్ళకి ప్రమాణాలు చెప్పడం స్టార్ట్ చేసిండు అన్నట్టు. అసలు ఇతనికి ప్రమాణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? లేవు. మళ్ళీ ఒకసారినండి, శిష్టాచారంలో, సంప్రదాయంలో మనకు వస్తుండేది ఏమిటంటే, శంకరాచార్య విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు శిష్టాచారం ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే పోయిన సంవత్సరం కొంచెం ఓవర్ యాక్షన్ చేసిండు లేండి ఇతను. అందుకే శిష్టాచారం అన్న పదం ఎక్కడ నిలబడగానే ఒక ఎటకారమైన నవ్వు వస్తుంది అన్నట్టు. సో వీళ్ళ శిష్టాచారం ప్రకారం సంప్రదాయాన్ని ఫాలో అయిన వీళ్ళ గురువు ఆదిశంకరాచార్య విగ్రహం పెట్టి కింద యంత్రం పెట్టేసిరు. అది వీళ్ళకి ప్రమాణం. కానీ ఇతను చెప్పిన 33వ జగద్గురువే వాసుదేవానంద సరస్వతి స్వామిని, అంటే టెంబే స్వామి అని అంటారు. ఆ వాసుదేవానంద సరస్వతి స్వామిని సాక్షాత్తు దత్తాత్రేయుడని ఆయన చెప్పిరు తన శిష్యులకి. వీళ్ళ అమ్మ నాన్న దత్తాత్రేయ స్వామిని ఉపాసన చేయడం వల్ల అదే దత్తాత్రేయ స్వామి వాసుదేవానంద సరస్వతి స్వామి రూపంలో వచ్చారు అని చెప్పారు అన్నట్టు. మరి ఆ వాసుదేవానంద సరస్వతి స్వామి మరి శిష్టుడే కదా. వీళ్ళ జగద్గురు 33rd పీఠాధిపతి శిష్టాచార్యుడే అయినప్పుడు ఆ శిష్టాచార్యుడే ఈయన సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అని ఎవరి గురించి అయితే చెప్పారో వాసుదేవానంద సరస్వతి స్వామి గురించి ఆయన శిష్టులే అవుతారు కదా. మరి ఆ శిష్టాచార్యుడైన వాసుదేవానంద సరస్వతి స్వామి సాయిబాబాని మా అన్న అన్నారు. సంప్రదాయంలో వచ్చిన ఆయన అవధూత స్థితిలో వచ్చిన సాయిబాబాని అన్న అని అన్నారు అని అంటే మరి సాయిబాబాకి మందిరాలు కట్టి పూజించడంలో తప్పేముంది? ఇతను చెప్పిన శిష్టాచారం ప్రకారమే నేను సమాధానం ఇచ్చిన కదా. ఇదే శిష్టాచారం ప్రకారం శృంగేరి ఆస్థాన పండితులైన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు సాయిబాబా గురించి, గజనన్ మహారాజు గురించి, ఇట్లాంటి వాళ్ళ గురించి ఎకిలి మాటలు మాట్లాడితే మూర్ఖులను తిట్టిర్రు. ఈనండి, షిరిడి సాయిబాబా గారికి వర్ణాశ్రమాలు లేవని, వాసుదేవానంద సరస్వతి స్వామి వారు దీంట్లోనే మునిగాడని, ఆయన జ్ఞానం లేదని, ఈయన గోసాయి గంజాయి తాగేవాడు ఈయనకేం తెలుసని గజానన మహారాజుని మూర్ఖులు అనుకుంటారు. వీళ్ళకు బాహ్యాటోపం తెలుసు. కర్మ, భక్తి, జ్ఞానాలు నిరూపించడమే వేదముల యొక్క పరమ తాత్పర్యం. అందుకే వేదములు 3 భాగాలు చూపించినాయి. ఛాందోగ్య, బృహదారణ్యకాదులు ఉపాసన, సాక్షాత్ తైత్తరీయాదులు బ్రహ్మ విద్య,
సాక్షాత్ కర్మకాండ, మొత్తం సంహిత మంత్రబ్రాహ్మణాలు రెండూ కూడా కర్మకాండ. కర్మ భక్తి జ్ఞానాలని 3 చూపించినాయి. అలాగే ఈ మూడింటినే పట్టుకొని 3 షట్కాలుగా భగవద్గీత 18 అధ్యాయాల్లో వచ్చింది. ఆ మూడింటిని ప్రవర్తింపజేయటానికే 3 అవతారాలుగా, దత్తాత్రేయ అంశావతారాలుగా, తదనుగ్రహం పొందిన అవధూతలుగా ఈ 3 కనపడ్డారు. మూడింటిలో పొరపాటు లేదు, తేడా లేదు. మంచిగా విన్నారు కదా, మూర్ఖులు అన్న పదం కూడా వినబడింది కదా. మరి ఒకే దత్తాత్రేయ స్వామి 3 ప్రయోజనాల కోసం కర్మ, భక్తి, జ్ఞానం బోధించడానికి 3 శరీరాలతో వచ్చారని చెప్పారు. మరి ఇప్పుడు సాయిబాబాకి మందిరాలు ఉండడంలో తప్పేముంది? సాయిబాబాకి ఏదైతే శిష్టాచారం అని తను చెప్తున్నాడో లేదు లేదు అని, మరి అదే శిష్టాచారంలో వాసుదేవానంద సరస్వతి స్వామి వచ్చిండ్రు. మరి ఏమంటాడు? శిష్టాచారం గురించి చెప్పినా కదా, ఇతను చెప్పిన శిష్టాచారంలో వాసుదేవానంద సరస్వతి స్వామిని మించినని ఇంకొకరు లేరని చెప్పొచ్చు. ఎందుకంటే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి కాబట్టి. మరి సమాధానం దొరికిందిగా. ఇట్లాంటి శిష్టాచారం లిస్టు తర్వాత పెడతా, సపరేట్ వీడియోనే చేస్తా. అప్పుడు మీరందరూ కామెంట్స్లో ఇతన్ని చూసి ఎకిలి నవ్వులు నవ్వండి. సాయిబాబా భక్తులందరూ మీరు 100% నవ్వచ్చు. ఇప్పుడు ఇంకా హైలైట్ పాయింట్ అన్నట్టు ఇతను చెప్తాడు. ఇంకొక హేతు ఏమిటంటే, ఎలాగైతే మనం అనుకున్నామో అమ్మవారి చేతుల్లో ఉండే ఆయుధాలు దక్షిణామూర్తి చేతుల్లో ఉండే ఆయుధాలు ఒకటే అని. దక్షిణామూర్తి రూపంలో మీరు పై 2 భుజాలు తీసేస్తే మిగిలేది శంకరాచార్యుల యొక్క మూర్తి. ఆ పై నుండి అమృత కలశం జపమాల తీసేస్తే చిన్ముద్ర పుస్తకం, అదే మనకి భగవత్పాదుల రూపంలో మిగిలింది. ఎందుకంటే మనుష్యావతారం బట్టి 2 చేతులు ఉండాలి. 2 చేతులు ఏమంటే ఆ చేతుల్ని ఉంచుకున్నారు. పరమేశ్వరుడు ఆ చేతుల్ని ఉంచుకొని మనకి అదే రూపంతో మనకి భగవత్పాదులుగా దర్శనమిస్తున్నాడు అని మనం ఒక సమన్వయం చేసుకోవచ్చు. బాగా చెప్పాడు అనిపిస్తుంది కదా. నేను ఇక్కడ ఆదిశంకరాచార్యని ఇన్సల్ట్ చేయాలని చెప్పట్లే. అతను ఏదైతే సాయిబాబా గురించి ప్రమాణాలు చెప్పడానికి వచ్చాడో, మన సంప్రదాయం కాదు, నీ సంప్రదాయం నీది స్మార్త సంప్రదాయం, సాయిబాబాది నాథ సంప్రదాయం. నాథ సంప్రదాయంలో నాథ పంచకంలో సాయిబాబా ఒక్కళ్ళు అని చెప్పి నాథ సంప్రదాయంలో దాన్ని మోస్ట్ పాపులర్ అయిన మాధవనాథ్ మహారాజు 1924లోనే మాధవనాథ్ దీప్ ప్రకాష్ అనే దాంట్లో చెప్పిర్రు. ఇప్పుడు సాయిబాబా సంప్రదాయం అర్థమైందిగా. సో నీ సంప్రదాయంలో ప్రమాణాలు ఏమైనా ఉంటే నువ్వు చెప్పుకో, పక్కన సంప్రదాయాలకి ప్రమాణాలు చెప్పడానికి ఇతనికి ఎట్లాంటి రైట్ లేదు. దక్షిణామూర్తికి 4 భుజాలు ఉంటే అందులో 2 తీసేస్తే ఆదిశంకరాచార్యులు అని చెప్పిండు కదా. మరి సాయిబాబా వచ్చింది నాథ్ సంప్రదాయం నుంచి అని చెప్పడానికి చెవులు కుట్టబడి ఉంటాయి సాయిబాబాకి. చేతిలో లోటపాత్ర, జోలే, అన్నిటికైనా ముఖ్యమైనది ధుని, చేతిలో సటక, చిల్లం గొట్టం, ఇవన్నీ నాథ్ సంప్రదాయంలో ఉన్న రిఫరెన్సెస్. ఒక సంప్రదాయం నుంచి ఒకళ్ళు వచ్చారు అని అంటే కొన్ని గుర్తులు ఉంటాయిగా. మరి ఆదిశంకరాచార్యని దక్షిణామూర్తి అని చెప్పడానికి తనకి 2 ప్రమాణాలు ఉన్నాయి. సాయిబాబా నాథ్ సంప్రదాయం నుంచి వచ్చారు అని చెప్పడానికి మధుకరి భిక్ష, ఇందాక చెప్పినవన్నీ ప్రమాణాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏమంటాడు? సో సాయిబాబాని గెలికే ముందు మీ ప్రమాణాలు బయటికి వస్తే మీ పరిస్థితి ఏంటో కొంచెం ఆలోచించుకొని అప్పుడు వేరే సంప్రదాయాల విషయంలోకి రండి. ఈ లోపు మధ్వ పరంపరతో మీకు ఏదైతే ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తుందో అది సాల్వ్ చేసుకోండి. సో చెప్పాడు కదా, దక్షిణామూర్తికి 4 భుజాలు 2 తీసేస్తే మనిషి రూపంలో వచ్చినప్పుడు 2 ఉండాలి కాబట్టి ఒకటి చిన్ముద్ర, ఒక చేతిలో వేదం. సో ఇది ప్రమాణం అని చెప్తున్నాడు. మరి ఆదిశంకరాచార్య రూపం ఇట్లనే ఉంటుంది అని ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఆ రూపాన్ని ఆదిశంకరాచార్యతో తిరిగిన శిష్యులు ఎవరైతే ఉన్నారో, సురేశ్వరాచార్యులు, హస్తమల్కాచార్యులు, తోటకాచార్యులు, పద్మపాదాచార్యులు, వీళ్ళు ఎక్కడైనా ఎవరితో అయినా డ్రా చేసి చూపెట్టి, లేకపోతే వాళ్ళు ఉన్నప్పుడు ఒక విగ్రహం చెక్కి చూపెట్టి వీళ్ళకి ఇచ్చిర్రా? లేదు. కానీ సాయిబాబాది మీరు చూస్తే ఫోటోలు కూడా ఉన్నాయి, ఒరిజినల్ ఫోటోలు. అసలు సాయిబాబా ఎట్లా ఉంటారు అనేది. మరి ఇప్పుడు సాయిబాబా విగ్రహం ఎందుకు మారింది అని అంటే మరి దాని చరిత్ర కూడా మీరు తెలుసుకోవాలి. దానికి కూడా సపరేట్ చరిత్ర ఉంది. మరి దానికంటే ముందు 1916లోనే బీవుపూర్లో సాయిబాబా మందిరం ఉంది. సాయిబాబా ఉన్నప్పటి నుంచే 1914లో కర్నూలులో సాయిబాబా మందిరం ఉంది. 1952లో తమిళనాడులో ద ఫస్ట్ సాయిబాబా మందిరం రమణ మహర్షి శిష్యుడు పెట్టింది. మరి సాయిబాబా ఎలా కూర్చున్నారు అప్పట్లో, దాన్ని బట్టి ఇప్పుడు విగ్రహం ఉంది, దానికి ప్రమాణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైతే ఆదిశంకరాచార్య విగ్రహం చూస్తున్నామో, ఇతను చెప్పినట్టు దక్షిణామూర్తి స్వరూపంగా తీసుకోవడానికి ఒక చిన్ముద్ర, ఇంకా చేతిలో వేదం పుస్తకం. మరి అన్ని ఆదిశంకరాచార్య విగ్రహాలు అట్లనే ఉండాలి కదా. మరి ఇతని ప్రకారం
మరి ఇప్పుడు ఇక్కడ ఫోటోలు చూడండి, ఒక్కొక్క దగ్గర ఆదిశంకరాచార్య ఒక్కొక్కలాగా ఉంటారు అన్నట్టు. మరి ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడతారు? ఇతను చెప్పిన ఇట్లా చిన్ముద్ర చేతిలో పుస్తకంతో బసవేశ్వర్ కూడా ఉన్నారు. మరి ఇప్పుడు దేనికి ప్రమాణం చెప్తాడు సారు? సో ఒకటే చెప్తున్నా, నీ సంప్రదాయం గొప్పదైతే నీ సంప్రదాయం గురించి చెప్పుకో. ఇప్పుడు ఎట్లయితే మీకు ఇంకా మధ్వ పరంపర మధ్యలో గొడవ నడుస్తుందో, మీ సంప్రదాయం గొప్ప అని మీరు, వాళ్ళ సంప్రదాయం గొప్ప అని వాళ్ళు గొడవ పడుకొని ఒక క్లారిటీ తెచ్చుకోండి. రాదు గొడవ, క్లారిటీ. ఎందుకు అని అంటే ఎవరి సంప్రదాయాలు వాళ్ళవి, ఎవరి గొప్పతనం వాళ్ళది. మరి వీళ్ళు వచ్చి నాథ్ సంప్రదాయంలో వచ్చిన సాయిబాబాకి ప్రమాణాలు చెప్తా అంటే ఎవడుకుంటాడు? నాథ సంప్రదాయం రిఫరెన్స్ లేకపోతే మాధవీయ శంకర విజయం ప్రకారం ఆదిశంకరాచార్య జగద్గురువే కాకపోయేటోళ్ళు. ఎట్లా అని అంటే మాధవీయ శంకర విజయం ఇదే కదా. మరి అక్కడ చూడండి, ఆదిశంకరాచార్యకి పరకాయ ప్రవేశం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పద్మపాదాచార్య చెప్తారట, మత్స్యేంద్రనాథ్ అని ఉన్నారు కదా, మత్స్యేంద్రనాథ్ కూడా ఇంతకుముందు పరకాయ ప్రవేశం చేశారు అని చెప్పి. మరి ఆ రిఫరెన్స్ పెట్టుకొని ఆదిశంకరాచార్య పరకాయ ప్రవేశం చేసిర్రు. సార్వజ్ఞ పీఠం అధిరోహించేటప్పుడు అమ్మవారికి అదే చెప్తారు, నేనే కాదమ్మా నాకన్నా ముందు మత్స్యేంద్రనాథ్ ఇట్లాంటి వాళ్ళు పరకాయ ప్రవేశం చేశారు, అది శాస్త్ర సమ్మతమే అని చెప్పి. మరి నాథ సంప్రదాయం రిఫరెన్స్ లేకపోతే ఆదిశంకరాచార్య పరకాయ ప్రవేశమే చేసేవాళ్ళు కాదు. మరి ఇప్పుడు అట్లాంటి నాథ సంప్రదాయంకి ఇతను వచ్చి ప్రమాణాలు ఎట్లా చెప్తాడు? ఏమన్నా మీనింగ్ ఉందా? సరే, ఇప్పుడు అట్లనే తీసుకుందాం. శృంగేరి టైం లైన్ ప్రకారం ఆదిశంకరాచార్య వచ్చింది 788లో, మరి మత్స్యేంద్రనాథ్ వచ్చింది 10th 11th సెంచరీలో. మరి పుట్టనాయన చరిత్ర ప్రమాణంలాగా ఎట్లా తీసుకుంటారని ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తే, మాధవీయ శంకర విజయం కాదు, ఆదిశంకరాచార్య జగద్గురు పదవి కూడా అబద్ధం అవుతుంది. ఎందుకు మాట్లాడము అని అంటే, దత్త సంప్రదాయంలో నాథ్ సంప్రదాయంలో పక్కన ఉన్న అదే పనిగా గెలికి ప్రమాణాలు చెప్పే అవసరం ఎవరికి లేదు, అతనికి ఉన్నట్టు. అందుకే మేము ఎప్పుడు తీయలేదు. కానీ ఎప్పుడైతే సంప్రదాయం జోలికి వచ్చాడో తీయాల్సి వస్తుంది. హరహరం మహాదేవ.